టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9వ తారీఖు జరగబోతోంది. పొద్దున 10:30 నుంచి 1 గంట వరకు ఈ పరీక్ష, ఆదివారం రోజు. అయితే ఎవరైనా అభ్యర్థులు ఈ పరీక్షకి రాసే వాళ్ళందరూ, మీకు తెలుసు దాదాపు 4 లక్షలకు పైగా ఈ పరీక్షకు అప్లై చేశారు. 563 పోస్టులు ఉన్నాయి. సో ఈసారి పేపర్ చాలా స్టాండర్డ్గా బాగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ పరీక్షని తేలిగ్గా తీసుకోకుండా లాస్ట్ మినిట్ రివిజన్ ప్రాపర్గా చేయండి. దీనికి సంబంధించి జూన్ 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మన యాప్లో నేను లైవ్ సెషన్ చెప్పనున్నాను. మీరు లాస్ట్ మినిట్లో ఏ టాపిక్స్ రివిజన్ చేయాలి ఇవన్నీ కూడా ఒక 1.5 అవర్ పాటు ఈ లైవ్ సెషన్ ఉంటుంది మన యాప్లో. ఈ వీడియో కింద ఇచ్చిన యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ లైవ్ సెషన్ అటెండ్ అవ్వచ్చు. కొంచెం ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయటం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన ఈ లైవ్ సెషన్, లాస్ట్ మినిట్ టిప్స్ సంబంధించిన సెషన్ మీకు 2 విధాలుగా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకటి, ఈ వీడియో కింద ఇచ్చిన సిఎస్పి గ్రూప్స్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే రికార్డెడ్ వీడియో జూన్ 3వ తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. లేదా లైవ్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు లైవ్లో అటెండ్ అవ్వచ్చు. లేదా ఎవరైతే కొత్తగా వినాలనుకుంటున్నారో ఈ వీడియో కింద జూమ్ లింక్ కూడా మీకు ఇస్తున్నాం. జూమ్లో కూడా మీరు లైవ్లో అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే లైవ్లో అటెండ్ కాలేకపోతారో వాళ్ళు సిఎస్బి యాప్, వీడియో కింద యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు రెండోసారి వినాలనుకున్నా సరే లైవ్లో అటెండ్ అయ్యి వాళ్ళు సిఎస్బి యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో రికార్డెడ్ వీడియో మీకు ఇస్తారు. దాని తర్వాత ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి వెళ్తున్నారో మీరు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో 150కి 150 పెట్టండి. ఎగ్జామ్ హాల్ ముందు రోజే చూసుకొచ్చుకోండి. ఎగ్జామ్ టైంలో కన్ఫ్యూజన్ అవుతుంది. దాంతోపాటు చాలామంది అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్లు ఇవన్నీ కూడా, పేపర్ కోడ్లు ఇవన్నీ కూడా ఎగ్జామ్ టైంలో కంగారు పడకుండా నీట్గా వేయండి. తర్వాత ఎగ్జామ్లో తప్పులు పోకుండా మీ హాల్ టికెట్ నెంబర్ కానీ మీకు సంబంధించిన ఏ డేటా అయినా సరే పేపర్ మీద ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేస్తున్నారో చూసుకోండి. అదేవిధంగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ కోడ్లోనే పెడుతున్నారా, కరెక్ట్ బ్లాక్లోనే పెడుతున్నారా, ఇదంతా కూడా ముందే ప్రాక్టీస్ చేసేయాలండి. 2-3 ఓఎంఆర్ షీట్స్ ప్రింట్అవుట్ తీసుకుని అది ఎలా ప్రాక్టీస్ చేయాలో చేసేయండి. తర్వాత ఈసారి ఇంకా స్ట్రిక్ట్ చేశారు కాబట్టి బయోమెట్రిక్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ హాల్కి 2 అవర్స్ ముందే వెళ్ళి మీరు అన్నీ ముందే రెడీ పెట్టేసుకోండి. దాంతోపాటు టైం మేనేజ్మెంట్, ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు 150 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ టైమింగ్స్ అనేవి ప్రతి హాఫ్ అన్ అవర్కి అక్కడ బెల్ కొడతారంట. మీరు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఎన్ని క్వశ్చన్స్ చేసాం ఇవన్నీ చూసుకోండి. కనీసం లాస్ట్ 10-15 నిమిషాలు ఒకసారి రివిజన్ చేసుకోండి, ఏదైతే అన్ని బ్లాక్స్ పెట్టామో లేదా కరెక్ట్గా. అండ్ ఎప్పుడు కూడా మొత్తం ఆన్సర్ షీట్, క్వశ్చన్ పేపర్ మొత్తం టిక్స్ పెట్టి చివర్లో అన్నీ ఓఎంఆర్ ఫిల్ చేసుకుంటూ వస్తే కనుక ఒక్కోసారి కంగారు అయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో ఫస్ట్ ఒక 30 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ చేసి దాన్ని ఓఎంఆర్ షీట్లో పెట్టుకోవడం, అలా విధంగా వెళ్తే బెటర్ అనమాట. సో ఇలా చాలా సూచనలు నేను యాప్ ద్వారా ఇస్తాను. లాస్ట్ మినిట్ టిప్స్, అదేవిధంగా సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ లాస్ట్ మినిట్ రివిజన్ ఏ సబ్జెక్ట్లో ఏం చేసుకోవాలని జూన్ 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఈ వీడియో కింద ఉన్న యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి.